కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో బీసీల విద్యా ఉద్యోగార్థిక అభివృద్ధికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని, అదేవిధంగా బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 54% పెంచాలని నిర్ణయాలతో ఈరోజు బీసీ పెద్ద ఎత్తున జరిగింది. నాయకత్వంలో సలహేశ్వరం శ్రీనివాస్ ఆశీస్సులతో సమావేశం బాగా జరిగింది. ఇదే విధంగా ప్రతి జిల్లాలో పెడతాం. దేశవ్యాప్తంగా కూడా బీసీ బిల్లు ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టాం, ఏ పార్టీలను కూడా వదిలిపెట్టాం. కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని క్యాబినెట్ లోపలే చట్టసభలో బీసీలకు 30% రిజర్వేషన్ తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయం. ఇదే రకంగా దేశమంతటా అన్ని క్యాబినెట్లు అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్. అదేవిధంగా బీసీల కోసం రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని నూకనమ్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ రోజున మా నూతన రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు యాదవ్ గారిని, మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని నియమించడం జరిగింది. దాని సందర్భంగా 26 జిల్లాల నుంచి సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి మెయిన్ లీడర్స్ అంతా వచ్చి కర్నూలులో సుమారుగా 15,000 నుండి 20,000 మందితో బీసీ శంకర్రావు సభ జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలు ఐక్యతతో ఉండాలి, బీసీలు అభివృద్ధి సంక్షేమం చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం పోరాటమే ఊపిరిగా పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా, అలాగే అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరవడం జరిగింది. అందరూ కూడా ఐకమత్యంతో బీసీల మనుగడని కాపాడుకుంటూ బీసీలకు రావాల్సినటువంటి వాటాలు అడుగుతూ, అలాగే చట్టసభల్లో సముచిత స్థానం కోసం పోరాటం చేస్తూ 26 జిల్లాల్లో కూడా బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని, అలాగే మండల స్థాయి గ్రామ స్థాయి కూడా సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ముందుకు తీసుకెళ్తూ బీసీలకు రావాల్సిన వాటాల కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడమే అంతిమ లక్ష్యంగా మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమెట శ్రీనన్న కానీ మేమందరం కూడా అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అడుగుతాం, విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జూనియర్ కళాశాలలో పెద్ద బహిరంగం జరిగింది. ఇందుకు ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు వెనకాల నూగాలమ్మ గారు మరి ఇన్ఛార్జ్ గారు ఆంధ్రప్రదేశ్, మరి వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శాఖ అధ్యక్షులు ఈరోజు హాజరై మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి సవితమ్మ గారు మంత్రి గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెద్ద విషయ ఎత్తున సక్సెస్ అయింది. డిమాండ్లు ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలా, బీసీల కులగణన జరగాల, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దుపరచాలంటని డిమాండ్లతో ఈరోజు ఇంకా చాలా డిమాండ్లతో జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్ల పైన ప్రజల యొక్క మద్దతును కూర్చుకోవడానికి ఈ ప్రయత్నాలను చేస్తున్నాము. ఇక్కడే కాదు, రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము. వీటన్నిటికీ మద్దతు పత్రికాముఖంగానూ మరి ప్రింట్ మీడియా ముఖంగానూ మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు వస్తుందా పేరు చెప్తే అగ్రవర్ణాలంతా భయపడతారు అన్నటువంటి మహానాయకుడు మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా అనేక పోరాటాల ఫలితం సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు ఆయన పేరు మీద జీవో రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలి, కుల గణన జరగాలి. ఏదైతే మేము ఈ భారతదేశంలో జనాభా శాతంలో ఎంతున్నామో అంత వాటా బడ్జెట్ కావాలి. మాకు ఆర్థికంగా మా వర్గాలంతా బలపడాలంటే మా శాతం ఎంత, మా వాటా ఎంత అని సూటిగా ప్రశ్నించడానికి మరి ఆంధ్రప్రదేశ్ శాఖకి మరి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి మరి ఇక్కడ సంఘాన్ని బలోపేతం చేయడానికి, బీసీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి నియమించినందుకు తప్పకుండా వారి ఆశయాల్లో మరి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి తప్పక జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఈ రాష్ట్రంలో పటిష్టపడతానని ఈ సందర్భంగా తెలుపుతూ మరి అన్నగారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి అట్లాగే మా రాష్ట్ర ఇన్ఛార్జి తెలంగాణ ముఖాలమ్మ గారు, మరి అట్లాగే మా జాతీయ కార్యదర్శి గురుతుల్యులు మరి నక్కలమిట్ట శ్రీనివాసన్న గారు, మరి మిగతా 25 జిల్లాల అధ్యక్షులు, మరి అట్లాగే రాష్ట్ర కార్యవర్గం, మిగతా నాయకులందరినీ కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో ఢిల్లీ వరకు పోరాటాలలో తప్పకుండా బీసీ సమస్యలు నెరవేర్చడానికి పాటుపడతానని, బీసీ సంక్షేమ సంఘం అంటే అన్ని పార్టీలలో మరి ఒక బీసీలకు న్యాయం చేయకపోతే తప్పకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెంట పడుతుందని వాళ్ళకి భయం కలిగించేలాగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి సభను, అట్లాగే ఒక మంచి ర్యాలీని బీసీలంటే ఏంటో నిరూపించడానికి మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి దీనికి పెద్ద ఎత్తున బీసీలు ప్రజాప్రతినిధులుగా ఈరోజు మరి సవితమ్మ గారు, మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టరు, మరి అట్లాగే ఎంపీలు, మరి ఎమ్మెల్యేలు, మరి అనేక మంది రాష్ట్ర స్థాయి చైర్మన్స్, డైరెక్టర్స్ అందరూ రావడం జరిగింది. అందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేసే పోరాటాలకి తప్పకుండా మద్దతు పలుకుతాం. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఉందో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మరి అట్లాగే కేంద్రంలో బీజేపీ అయితేనేమి ఖచ్చితంగా బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి మరి అనేక విధాలుగా ఆ ప్రభుత్వాలు పాటుపడుతున్న విధానాన్ని కూడా ఈరోజు సభలో తెలియజేయడం జరిగింది. ఇంకా మరి అనేక సమస్యలు మాకున్నాయి, ఇంకా అనేక విధాలుగా మరి బీసీలు డెవలప్ కావడానికి తప్పకుండా మరి మేము ప్రయాణం చేస్తాం. దానికి వాళ్ళ ఆశీర్వాదం కూడా, వాళ్ళ యొక్క మరి సహచత్వం కూడా, మరి అట్లాగే వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా తప్పక కావాలని మరి అన్నగారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మరి ఇరు రాష్ట్రాలలో కానీ కేంద్ర లెవెల్లో ఢిల్లీలో కానీ అందరి ప్రజాప్రతినిధుల యొక్క మరి ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా ఈ అవకాశం కల్పించినందుకు నాకు మరి కృష్ణయ్య అన్న గారికి మరి ఎప్పుడు రుణపడి ఉంటారని, ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.